Hi, I'm Dr. Sudhakar, Critical Care Consultant, Sunstar Hospital, Rajahmundry. CGM, Continuous Glucose Monitoring. ఇది ఒక స్టిక్కర్ లాగా సెన్సార్ కలిగి ఉంటుంది. దాన్ని ఆర్మ్ దగ్గర ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ యూస్ ఏంటంటే షుగర్స్ జనరల్ గా ఒక్కొక్క ఫుడ్ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక్కొక్కలా రైజ్ అవుతుంది. ఆ ట్రెండ్ తెలుసుకోవాలంటే కనుక ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ CGM మిషన్స్ వాడడం అనేది చాలా బెటర్ వేలో అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ అందరూ కూడా రైస్ మానేసాం, ఈ బ్రౌన్ రైస్ తింటున్నాం అని చెప్తారు. బ్రౌన్ రైస్ తిన్నా లేకపోతే రైస్ తిన్నా షుగర్ లెవెల్స్ అనేది ఒకేలా రైజ్ అవుతుంది. కాకపోతే రైస్ తిన్నప్పుడు గ్లూకోజ్ చాలా ర్యాపిడ్ గా రైజ్ అవుతుంది. ఈ బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ అంతే లెవెల్స్ రైజ్ అయినా చాలా స్లోగా రైజ్ అవుతుంది. సో ఇలాంటివి మనకు అర్థం కావడం గురించి ఈ CGM మిషన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది, ఎంత తక్కువ ఉంది, కంటిన్యూస్ గా గ్లూకోజ్ అనేది మానిటర్ చేయొచ్చు. ఒక 15 minutes కి ఒకసారి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నదని మానిటర్ చేసుకోవచ్చు. వితౌట్ ప్రిక్ చేయకుండా ఆర్మ్ దగ్గర స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. స్నానం చేసినప్పుడు కూడా అదేమీ డిస్టర్బ్ అవ్వదు. ఒక స్టిక్కర్ అంటించుకుంటే ఆల్మోస్ట్ 14 to 15 days వరకు వస్తుంది. సో ఏం తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువ రైజ్ అవుతున్నాయి, లేకపోతే ఏం తింటే రైజ్ అవ్వకుండా ఉన్నది అని మనకు క్లియర్ గా తెలియాలంటే ఈ CGM స్టిక్కర్స్ వాడడం వల్ల మనకి ఆ షుగర్ లెవెల్స్ ట్రెండ్ మనకు అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ మనకు అర్థమైనప్పుడు సడన్ గా ఏది కొంచెం తిన్నా సరే షుగర్ లెవెల్స్ ఎక్కువ షూట్ అయిపోతుంది అనుకున్నవి మనం అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఆ షుగర్ లెవెల్స్ ని మీరు స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయాలనుకుంటే ఈ CGM అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.